ఆమె మాత్రము ఆమె ముందర కూర్చొని ఉంది. ఒక పండు ముసలాయమ, ఫర్ ఓన్లీ 8 years ఉమెన్, 80 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆమె ఏం చేస్తుంది? ఈ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పటి నుండి ఆది నుంచి అంతం వరకు ఏడుస్తూనే ఉందంట. ఏం చేస్తుందంట? ఏడుస్తూనే ఉంది. ఈ పాస్టర్ గారు అనుకున్నాడు, ఈమెకి ఎంత బాధ ఉందో ఏమీ లేదో, ఎంత ఆవేదన ఉందో ఏమీ లేదో, అంత లేకపోతే ఈమె ఎందుకు ఏడుస్తుంది? నా వాక్యం ఈమె ఒక్కటే బాగా వింటుంది, బాగా విని బాగా హృదయంలో పెట్టుకొని ఏడుస్తుంది, బాధ కలుగుతుంది. కార్యక్రమం అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆమెనే అడగాలని అనుకున్నాడంట. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆ ముసలాయమ దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, ఎందుకమ్మా అంతగా ఏడుస్తున్నా? ఏమిటి, నీకేమైనా బాధ ఉందంటే ఆమె అంటుందంట, అయ్యా నాకు ఎలాంటి బాధ లేదయ్యా. ఏదైనా సమస్య ఉందా? నాకు ఎలాంటి సమస్య లేదయ్యా. మరి ఎందుకు ఏడుస్తున్నామా? ఏమిటి ఈ పరిస్థితి అనబడేటువంటి ఆ మాట అంటే, ఏమీ లేదయ్యా, నువ్వు నిలబడుకున్నటువంటి సాప నాదేనయ్యా. ఏంటంట? అందరూ సాప మడతెట్టుకొని వెళ్ళిపోయారయ్యా, అందరూ వెళ్ళిపోయారు. నా సాపను ఏం చేశారు? నువ్వు నిలవని చోట్ల వేశారయ్యా. నువ్వు ఎప్పుడు పక్కకి వెళ్తే నేను దాన్ని తీసుకొని పోవాలని ఉన్నానయ్యా. మీరు ఎప్పుడు ముగిస్తే అప్పుడు తీసుకొని పోయాను. వరి పరిస్థితి. ఈయనేమనుకున్నాడు? ఎంత బాగా ఇంట్రెస్ట్గా ఉంటుందో. ఉన్నారా ఇలాంటి వాళ్ళు? అమ్మా ఉన్నారు. ప్రభునందు ప్రియులరా, సమయము సమీపించినది. దేనికి సమయము? దేవుని యొక్క రాకడకు. మన యొక్క సభలు ఏమిటి? ఆ యొక్క టైటిల్ ఏమిటి? వధువు సంఘారోహణ మహాసభలు. వధువు అనగా పెళ్లి కుమార్తె. పెళ్లి కుమార్తె. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, ఈ పెళ్లి కుమార్తె ఏం చేయాలి? ఆరోహణం కావాలి. ఎక్కడికి? మధ్యాకాశమునకు వెళ్ళాలి. ఆ మధ్యాకాశమునకు ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, వధువు అనబడేటువంటిది ఇది ఎక్కడి నుంచి వస్తుంది? క్రైస్తవులలో, సంఘములలో 2 రకాల క్రైస్తవులు. ఒకటి నామకార్థము, రెండవది నిజమైన క్రైస్తవం. నామకార్థం అంటే పేరుకు మాత్రమే. క్రైస్తవుడు అంటే అర్థం ఏమిటి? క్రీస్తును కలిగిన వాడే క్రైస్తవుడు, పేరుకు మాత్రం కాదు క్రైస్తవుడు. వధువు సంఘం అనగా క్రీస్తు యొక్క రక్తము చేత కట్టబడినటువంటి ఆ యొక్క సంఘము, నిష్కలంకురాలైనటువంటి పావురం పిల్లలాంటి ఆ యొక్క క్రైస్తవులు. అందుకే మన తండ్రి గారు పాడుతున్నాడు, వధువు సంఘము వరుని కొరకు, వధువు సంఘము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. ఆదమ మొక్క పాపమైన, ఆదమ మొక్క పాపమైన అంటకుండా అంటనీయం కొన్నది, అంటను చున్నది. వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. ఎవరికి స్తోత్రం. ఈ యొక్క వధువు సంఘము ఎదురు చూస్తుందంట. ఎవరి కోసము? అమ్మా చెప్పండి అమ్మా. కొద్దిగా నాకు కొద్దిగా చెవుడు ఉంది. ఎవరి కోసం అంటమ్మా? వరుడు అంటే ఎవరు? ఆయన పెళ్లి కుమారుడు. పెళ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కొరకు ఈ యొక్క వధువు ఏం చేస్తుంది? ఎదురు చూస్తుంది. ఈ యొక్క సమయంలో ఈ యొక్క ప్రభునందు ప్రియులారా, వధువు సంఘారోహణ సభలలో 2వ దినములో ఉదయకాల సభలలో ఉన్నటువంటి నీవు ఆల్రెడీగా దేవుని కొరకు, వరుడైనటువంటి క్రీస్తు ప్రభువు కొరకు ఎదురు చూసేటువంటి వధువుగా నువ్వు ఉన్నావా? ఆ స్థితిలో నీవు ఉన్నావా? ఆ వధువు సంఘ స్థితి నీకున్నదా? ఇంకా మిగిలిపోయే పరిస్థితి ఉందా? కన్యకలు ఎవరు? ఎంతమంది? 10 members. 10 మందికి పేరేమిటి? 10 మందికే కలిపి ఏం పేరుంది? కన్యకలే. 10 మందికి కన్యకలే. కానీ ఎత్తబడిన వాళ్ళు 5 మంది. ఏమి 5 మంది ఎక్కడ పోయారు? వీళ్ళు ఏం చేశారు? ఇంకా సమీపం లేదు. ఏమిటి? సమయం అనగా కాలం అనగా దేవుని యొక్క రాకడ. ఈ రాకడ సమయము ఇంకా లేట్ అవుతుంది. ఆ లోపల ఏం చేయొచ్చు? గుర్రు పెట్టి ఒక నిద్ర కొట్టేయచ్చు. వీళ్ళు 5 మంది మేలుకొని ఉన్నారు అనేసి వీళ్ళు 5 మంది ఏం చేశారు? పడుకున్నారు. ఆ సమయంలో
జరిగిన పరిస్థితి ఏమిటనగా, ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులరా, తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. దేవునికి స్తుతి కలుగునుగాక. ఎప్పుడైతే ఆ యొక్క సమయం వచ్చినప్పుడు, ఆ యొక్క మాట ఎప్పుడైతే వినబడిందో, ఇదిగో మెలకువగా ఉన్నటువంటి ఈ యొక్క 5 మంది కన్యకలైనటువంటి వారు దేవుని రాకడకు ఏం చేశారు? వధువు సంగారోహణ బిడ్డలుగా వారు ఎత్తబడ్డారు. దేవునికి స్తుతి కలుగునుగాక. ప్రధాన దూత శబ్దముతోడ ప్రభువు దిగివచ్చు. ప్రధాన దూత శబ్దముతోడ ప్రభువు దిగివచ్చు. ప్రధాన దూత శబ్దముతోడ ప్రభువు దిగివచ్చు. మేఘం మీద యేసు స్వామి మరలా వస్తాడు. 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 దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇది ఎన్నో రాకడండి? ఎన్నో రాకడ? అయ్యా నాకే జ్ఞాపకం లేదయ్యా. ఇప్పుడు వచ్చేది ఎన్నో రాకడ? ఎన్నో రాకడండి? మరి చెప్పరే, ఆకలి అవుతుందేమో గారు వీళ్ళకి. దేవునికి స్తుతి కలుగును కాక. 2వ రాకడ. మొదటి రాకడ అయిపోయింది, 2వ రాకడ. ఈ 2వ రాకడకు మనం ఏం చేయాలి? సిద్ధపడాలా, సిద్ధపడకూడదా? సిద్ధపడాలి. సమయము సమీపించినది. నేను ఎక్కువ తీసుకొని మొదటి పాయింట్ అయిపోయింది. సమీపించిన సమయం. మొట్టమొదటి పాయింట్ ఏమనగా సమీప సమయం. సమీప సమయం. సమయం అనబడేటువంటిది సమీపించింది. దేనికోసం అనగా దేవుని యొక్క రాకడకు ప్రధాన దూత శబ్దంతో దేవుని బుర్త పరలోకం నుండి ప్రభు దిగి వచ్చేటువంటి ఆ రాక సమయం. 3వదిగా ప్రభునందు ప్రియమైన విశ్వాసులారా, ప్రతి దానికి ఏముందంట? సమయం ఉంది. ప్రతిదానికంటే ప్రతిదానికి సమయం ఉంది. ఒకసారి ఆ వచనమును చదువుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తుతి కలుగునుగాక. ఓలో యేసు మహారాజుకు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. ప్రతిదానికి ఏముందంటమ్మా? మన అంశం ఏమిటి? సమయం సమీపించినది. ఇందాక చెప్పినటువంటి అయ్యగారు దేని గురించి చెప్పాడు? దినాల గురించి చెప్పినాడు. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి? సమయం గురించి. ఈ సమయం దేంట్లో ఉంది? దినాల్లోనే ఉంది. దినాల్లోనే ఈ సమయం అనేది ఉంది. కాబట్టి ప్రతిదానికి ఏముందంట? సమయం ఉంది. దేనికి? చదవాలి. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయం కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దానిని పెరిగివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు. సాలేనే, ఇంక దీన్ని చదువుకుంటూ పోతే నా సమయం అయిపోతుంది. కాబట్టి వీటన్నిటికీ ఏముందంట? సమయం అనేది ఉంది. అయితే ఈ సమయాన్ని నువ్వు పాటిస్తున్నావా? టీవీ చూడడానికి నీకు సమయం ఉంది. పేపర్ చదవడానికి నీకు సమయం ఉంది. పొద్దున పేపర్ రాగానే ఆరంభం నుంచి అంత వరకు తిప్పేసి చదువుతావు. దేవుని యొక్క వాక్యమైనటువంటి ద హోలీ బుక్, దేవుని యొక్క వాక్యాన్ని ఒక అధ్యాయమైన చదువుతున్నావా? ఒక పేపర్ అయినా తిప్పేసావా? దేవుని యొక్క సంఘానికి నువ్వు రావాలంటే ఏం లేదంటావు. నాకెక్కడ పురుషుద్ధి ఉందండి, నాకు సమయం లేదు. మరి రాయలసీమలు అంటారు కొంతమందిని అడిగితే, నా సంఘంలో కొంతమంది, ఏంటమ్మా 2 వారాలు అయింది మీరు రాలేదంట. అయ్యా సమయం లేదయ్యా. ఏం లేదంట? ఎవరెట్టుకెళ్ళారు సమయాన్ని? సమయం ఉంది, కానీ నువ్వు దాన్ని ఏం చేయలేదు? ఉపయోగించుకోలేదు. ఆ సమయాన్ని ఉపయోగించుకోలేదు. సమయానుకూలంగా దేవుని యొక్క మందిరానికి రావాలి. సమయానుకూలంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రతిదానికి సమయం ఉంది. పుట్టడానికి, నాటడానికి, చచ్చుటకు, కొట్టుటకు, తిట్టుటకు, ప్రతి ఒక్కటికి
సమయం ఉంది. ఆ సమయంలో మనం ఏం చేయాలి? దేవుడు